ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కోసం చేసే పనులు చాలాసార్లు చిన్నగా ప్రారంభమవుతాయి. అంత మాత్రాన ఆ పనిని కానీ ఆ పరిచర్యని కానీ చిన్న చూపు చూడడానికి వీల్లేదు. మనలో ఉన్న శక్తిహీనత మనకు విశ్వాసాన్ని నేర్పిస్తుంది, దేవుణ్ణి దగ్గరగా తీసుకొస్తుంది, ఇంకా ఆయన నామానికి మహిమను తీసుకొస్తుంది. అప్పుడు మనకు ఇవ్వబడిన బహుమానం ఇంకా మనం పొందబోయే అభివృద్ధికి వాగ్దానం ఉంటుంది. ఆవగింజ అనేది విత్తనాలన్నిటిలో అతి చిన్నది అయినప్పటికీ దానిని నాటితే అది కొమ్మలు కలిగిన పెద్ద చెట్టుగా పెరుగుతుంది. ఎంత పెద్దగా అంటే ఆకాశ పక్షులు దాని మీద వాలి కూర్చుంటాయి. మనం ఒక్క విషయముతో ఏదైనా ప్రారంభిస్తాం, ఆ ఒక్క విషయమే 1000 రెట్లుగా మారుతుంది. బల్ల దగ్గర కూర్చున్న దేవుడు గొప్పవాడు. తన ఒంటరి సేవకునితో ప్రభువు మాటికి నిన్ను అభివృద్ధి పొందించదును అని చెబుతూ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి ఇద్దరేసిగా ఉన్నవారిలో ప్రభువులో నమ్మకం ఉంచండి. ఆయన పేరట మనం కూడుకొని ఉంటే మన మధ్యలో ఉన్నాడు. పెద్ద సైన్యంలో ఉన్న తలను లెక్కబెడుతూ బలాబలాలను అంచనా వేసే వారికి ఒక చిన్న వ్యక్తిని చూస్తే ఎంత చిరాకుగా అయినా సరే, చిన్న వ్యక్తి ఒక పెద్ద దేశానికి మూల బిందువు అని ఎవరికి తెలియకపోవచ్చు. సాయంత్రం సమయంలో కేవలం ఒక్క నక్షత్రమే మొదటగా కనిపిస్తుంది. మరి కొద్దిసేపటిలో అసంఖ్యాకమైన నక్షత్రాలు ఆకాశం నిండిపోతుంది. ఆ కలిగే అభివృద్ధి ఎప్పుడో కదా అని మనం ఆలోచించనక్కర్లేదు. ఎందుకంటే యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టదని అని వాక్యములో వాగ్దానం చేయబడింది. అయితే దేవుడు ఉద్దేశించిన దానికంటే ముందుగా ఆశీర్వాదం మనకు ఇవ్వబడదు. ఈ రోజుల్లో ఉద్రేకపూరితమైన సభలో ఇలాంటి విషయాన్ని మనం చూస్తుంటాం. దేవుడు సమస్తాన్ని తగిన సమయంలో చేస్తాడు. ప్రభు తన కార్యాన్ని త్వరగా చేయాలని ప్రార్థిద్దాం. ఆయన వేగం ఎంత మహిమకరంగా ఉంటుందో కదా. అటు కార్యములు దేవుడు మన జీవితాల్లో చేయునుగాక. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మేము నేర్చుకున్న లేఖన భాగాన్ని బట్టి మీరు మా జీవితంలో ఏ దీవెనైతే మీరు మాకు సిద్ధపరిచారో అవి తగిన కాల సమయం ముందు మీరు మాకు ఇచ్చేవారు. అలా ఇవ్వటం మాకు దీవెనకరం. మీరు మాకు మేలైన రీతిగా చేసే దేవుడు. మీ పిల్లల్ని మీరు దీవించండి. మీ పిల్లలు ఒంటరి వారు అవ్వచ్చు, మీ పిల్లలు చేసేవి చిన్నవి అవ్వచ్చు, మీ పిల్లలు చిన్నవారు అవ్వచ్చు. వాళ్ళని పెద్దవారిగాను 1000 మందిగాను విస్తారంగా దీవించేది మీరు. మీ పిల్లల్ని మీరు దీవించండి.
మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటకు సహాయం చేయండి. గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి. గర్భఫలములకు ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు తీర్చండి. సమస్యల నుంచి విడిపించండి. బలహీనతలు ముట్టండి. రుణాలను తీర్చండి. మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.